నమస్కారం అండి. నా పేరు శంకర్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గుంటకల్ అండి. ఈరోజు తనిఖీల్లో భాగంగా ప్రతిదినము మనకు ప్రభుత్వం వారు ఇచ్చిన సబ్సిడీ కింద కందిపప్పు 160 రూపాయలు, 49 రూపాయలు రా రైసు, స్టీమ్ రైస్ 48 రూపాయలకి ఇస్తున్నారా లేదని చెప్పి ప్రతిదినము మనకిచ్చిన స్టోర్లన్నీ చెక్ చేయడం జరుగుతోంది. ఈ రోజులో తనిఖీలో భాగంగా ఈ మోర్ సూపర్ మార్కెట్కి రావడం జరిగింది. అలాగే మన డిఎం సివిల్ సప్లైస్ నుంచి క్వాలిటీ కూడా చెక్ చేసి కందిపప్పు కూడా క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి క్వాలిటీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అలాగే మనము వినియోగదారులు కొనే లూజు ఐటమ్స్ అంటే కేజీ కందిపప్పు కానీ, కేజీ బియ్యం కానీ, ఏమైనా కానీ వెజిటబుల్స్ కానీ ఏమైనా తీసుకుంటే అవి కూడా క్రాస్ చెక్ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి తూకాలు మిషన్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతిరోజు వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు వినియోగదారులు కొనిండే కందిపప్పు కేజీ ఉందా లేదా అని చెప్పి చూడడం కూడా జరిగింది. తూకంలో అయితే మాత్రం ఎటువంటి మోసం అట్లాంటివి లేకుండా కరెక్ట్గానే వస్తూ ఉంది. దాన్ని సర్టిఫై కూడా చేసి ఇచ్చేస్తున్నారు. ఎవరికైనా డౌట్ వస్తే ఖచ్చితంగా ఈ కౌంటర్ దగ్గర వచ్చేసి ఒకవేళ సపోజ్ మనకు కేజీ కందిపప్పు కానీ, కేజీ మినపప్పు కానీ ఏమైనా ప్యాకెట్లు చేసి పెట్టిండేటివి దాంట్లో సరైన పరిమాణం ఉందా లేదా అని చెప్పి ఇచ్చేసుకోవడానికి ఈడ కౌంటర్ దగ్గర వచ్చి క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి అవి కూడా చూడడం జరిగిందండి. నమస్కారం అండి, నా పేరు ముఖేష్ కుమార్. డిఎంసి సివిల్ సప్లై ఆఫీస్ నుంచి వచ్చాను, అనంతపురము, టెక్నికల్ అసిస్టెంట్ నేను. సో ఇక్కడ స్టేబుల్ ప్రైజెస్ గవర్నమెంట్ వారు పెట్టారు కాబట్టి దాని ప్రకారంగా రెడ్ గ్రామ్ తుర్దాలు అండ్ స్టీమ్డ్ రైస్ క్వాలిటీ చెక్ చేసి ఒక క్వాలిటీ ఉందని చెప్పి క్వాలిటీ సర్టిఫికేట్ నాణ్యత పరంగా మేము ఒక సర్టిఫికేట్ ఇస్తున్నామండి. ఇది ప్రతి మంగళవారం ఉంటుందండి గుంతకల్లు, గురువారము, మంగళవారం వచ్చేసి గుంతకల్లు, శనివారము గుంతకల్లు, గురువారం వచ్చేసి అనంతపురం అండి. వారంలో 3 సార్లు చేయాల్సి వస్తుంది క్వాలిటీ. ఇక్కడ చెక్ చేసామండి, క్వాలిటీ నాణ్యత పరంగా అయితే వెరీ గుడ్ అండి, బాగుంది, చాలా బాగుంది.